సిరి పెళ్లి కూతురులా రెడీ అవ్వడం చూసి మాణిక్యంకి, అలాగే శ్రీలతకి డౌట్ల మీద డౌట్‌లొచ్చేస్తాయి. ఏంటి పూజ అని చెప్పారు. ఇప్పుడేమో ఈ పిల్ల పెళ్లి కూతురులా వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ఆడ పూజే జరుగుతుందా? లేకుంటే పెళ్ళే జరుగుతుందా? అన్నట్టు ఆలోచనలో ఉంటారు. అయితే కులగురువు సీతాకాంత్ గురించి, రామలక్ష్మి గురించి ఒక షాకింగ్ నిజాన్ని బయటపెడతారు. వీళ్ళేంటి పెళ్లి నాటకం ఆడుతున్నారు కదా! పెళ్లి చేసుకున్నాము అన్నట్టు. కానీ ఆ కులగురువు ఏం చెప్తాడంటే వీళ్ళిద్దరిది దేవుడు వేసిన బంధం అంటూ సీతాకాంత్ ధర్మపత్ని రామలక్ష్మి అనంగానే వీళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. అలాగే సందీప్ కానీ, శ్రీలత కూడాని అదేంట్రా వీళ్ళది నిజమైన పెళ్లి కాదు కదా! ఆయన అలా చెప్తున్నాడేంటి అన్నట్టు అనుకుంటూ ఉంటారు. మరోవైపు మాణిక్యంకి పెద్ద షాకే. వాళ్ళ కొడుకుని పక్కకు పిలిచి, "రేయ్! ఇదేదో నాకు తేడా కొడుతూ ఉంది. నువ్వు ఈ మా నాన్న మాట కాదని పెళ్లి చేసుకున్నావంటే నేను ఒప్పుకునేది లేదు. ఇక్కడ చచ్చిపోతాను నేను. అయినా నా కడుపున పుట్టావే గానీ, నా చావు తెలివితేటలు ఒక్కటి కూడా రాలేదురా నీకు. అంతా మీ అమ్మలాగా మంచి బుద్ధులొచ్చేసాయి ముగ్గురు పిల్లలకి" అంటూ వాపోతూ ఉంటాడు. "నన్ను కాదని నువ్వేమన్నా చేశావంటే ఊరుకోనురా" అని వార్నింగ్ ఇస్తాడు. ఇక అందరితో పాటు పూజలకైతే వచ్చేస్తాడు మాణిక్యం, అలాగే ధన. అయితే ఇక్కడ ఇంకొక షాక్ సీతాకాంత్‌కి, రామలక్ష్మికి. పూజారి వచ్చి మీ ఇద్దరు కులగురువుకి హారతి ఇవ్వండి అని చెప్పగానే మేమా అన్నట్టు ఆశ్చర్యపోతారు. అదేంటి మీ ఇద్దరు భార్యాభర్తలు కదా! అలా ఆశ్చర్యపోతున్నారేంటి అన్నట్టు శ్రీలత అడుగుతుంది. ఇక ఇంకో ప్లాన్ కూడా వేస్తుంది. అందరి ముందు మేము మీ పెళ్లి చూడలేదు కదా! మా కళ్ళ ముందే మీరు సీత రామ మెడలో తాళి కట్టు అంటూ సీతాకాంత్‌ని ప్రెషర్ పెడుతుంది. అలాగే మాణిక్యం కూడా. అవునవును. మనం ఎవరు వీళ్ళ పెళ్లి చూడలేదు. అందుకనే మా ముందే మీరు తాళి కట్టాలి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు సీతాకాంత్, అలాగే రామలక్ష్మి.